ఈరోజైతే 6లో నుంచి ఒక కాలొచ్చింది. ఏసీ కూలింగ్ రావట్లేదని. సో, జనరల్‌గా సర్వీస్ అని వెళ్ళాము. సో, వెళ్ళి ప్యానెల్స్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే, అందులో జుంటె తేనె పెట్టేసుంది. సో, ఇది దగ్గర దగ్గర వాళ్ళు సర్వీస్ చేసి 2 సంవత్సరాలవుతుంది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళు సర్వీస్ ఒక్కసారి కూడా చేయించలేదు. సో, ఇప్పుడెళ్లి ఓపెన్ చేస్తే ఇలా జుంటె తేనె మొత్తం కాయిల్‌గా మొత్తం పట్టేసింది బోర్డ్ దగ్గర చుట్టుపక్కలంతా. చూస్తున్నారు కదా! చాలా రేర్ ఇది. నా ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడు నేను ఇలా తేనె పట్టడం అనేది చూడలేదు. సో, చూస్తున్నారు కదా! ఫుల్లుగా జుంటు తేనె అయితే చాలా, చాలా ఉంది అందులోని. సో, చూడండి ఎంత బావుందో. ఇది దేనివల్ల అంటే వెనకాల ఇన్‌స్టలేషన్ చేసినప్పుడు హోల్ అనేది కవర్ చేయలేదు. సో, డ్రైన్ పైప్ వెళ్తుంది కదా! అవి కాపర్ పైప్స్ వెళ్ళే హోల్ అనేది పుట్టీతో కవర్ చేయలేదు. చేశారు గానీ అంత ప్రాపర్‌గా చేయలేదు. ఏదో కవర్స్ అయి పెట్టేసి వదిలేశారు. సో, ఆ పుట్టి పెట్టకపోవడం వల్ల ఆ హోల్‌లో నుంచి వచ్చి లోపల తేనె పెట్టుకున్నాయి. ఎందుకంటే వీళ్ళెప్పుడూ సర్వీస్ చేయించట్లేదు కాబట్టి వాటికి మంచి ప్లేస్ అని ఎంచుకున్నాయి. ఎంచుకొని మొత్తం లోపలైతే పెట్టేసాయి. అది మేము ఓపెన్ చేసి చూసినప్పుడు అర్థమైంది. సో, కంప్లీట్‌గా రిమూవ్ చేసి అది బయటికి తీసి సర్వీస్ చేసాం. కానీ ఎంత చేసినా కూడా ఆ బంక అనేది వదలలేదు దాని నుంచి. సో, చూస్తున్నారు కదా! మొత్తం డ్రైన్ ట్రేలో కూడా వాటర్ అనేది బయటికెళ్ళలేదు. స్టాప్ అయిపోయింది. అందుకనే వీళ్ళు ఎందుకు వాటర్ ఎళ్ళట్లేదని కాల్ చేశారు. సో, తీరా చూస్తే ఈ విధంగా ఉంది. సో, మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. సర్వీసింగ్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రాపర్‌గా చేసుకోండి. సో, చూస్తున్నారు కదా! అండ్ అలాగే ఆ డ్రైన్ పైప్స్ వెళ్ళే హోల్స్ కూడా ప్రాపర్‌గా కవర్ చేసుకోవాలి. లేదంటే ఎలకలు, ఉడతలు వచ్చే ప్రమాదం కూడా ఉంటది.